సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు నేను ప్లాన్ చేస్తుంటాను, తెస్తూ ఉంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారు. అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ కూడా అవుతుంటాయి. వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబర్ 7001456759. సో ఈ నెంబర్ లో ఏంటంటే మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని పెడతాము. ఏది ఫేక్ ఏది రియల్ కూడా మీకు తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ థింగ్, వీడియోస్ ఎందుకు ఈ టైం ఆల్మోస్ట్ నేను ఎందుకు లేట్ గా రికార్డ్ చేస్తున్నాను, 6:30 టైంకి ఎందుకు రికార్డ్ చేస్తున్నాను, ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా రిలీజ్ అయిపోద్ది. 6 తర్వాత డేటా రిలీజ్ అయిపోద్ది. ఇప్పుడే బయింగ్ ఎవరు చేశారు, ఎంత జరిగిందని. సో డేటా రిలీజ్ అయిపోయిన తర్వాత వీడియో పెడితే మీకు ఇంకొద్ది బెటర్ రిజల్ట్ తెలుస్తుందని నా బాధ, అంతే. ఓకే. సో క్లయింట్ ఒకటి తీసేస్తాను. ఎఫ్ఎఫ్ఐ ప్రో, ఎఫ్ఎఫ్ఐ ప్రో అండ్ డిఐ పెద్ద ఉపయోగం లేదు. దీంతో ఇగో పెద్ద పార్టిసిపేషన్ ఉండదు. సో నేను ఇది ఆపేస్తాను. ఇండెక్స్ ఫ్యూచర్, ఒక ఇండెక్స్ ఫ్యూచర్, స్టాక్ ఫ్యూచర్, ఇండెక్స్ ఆప్షన్స్. ఇండెక్స్ ఆప్షన్స్ ఫ్యూచర్ మీద మనం మాట్లాడదాం. స్టాక్స్ రిలేటెడ్ గా నేనేం మాట్లాడట్లేదు. ఓకే. సో ఎఫ్ఎఫ్ఐ చూస్తే ఈ రోజు ఏం చేశారు, స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. ఎఫ్ఎఫ్ఐ బయింగ్ జరిగింది. ఓవరాల్ గా నెట్ ఓఏ ఏమో 2,38,00,000, 2.38 lakhs నెట్ ఓఏ వచ్చింది. అండ్ ఆప్షన్స్ లో కొద్దిగా వాలటైల్ గా ఉన్నారు. పైన కింద సెల్ చేస్తూ కూర్చున్నారు. ఆప్షన్స్ లో మైనస్ అయింది పొజిషన్స్. సో వాలటైల్. సో ప్రో కూడా ఫ్యూచర్ లో పెద్దగా ఏం బై చేయలేదు. ప్రో మైనస్ చేశాడు. అండ్ ఆప్షన్స్ లో ఒక 5 lakh దగ్గర, 5.12 దగ్గర ఉన్నారు. ఓవరాల్ గా ఒక బుల్లిష్ సైడ్ బయింగ్ జరిగింది ఈరోజు. ఓకే. ఎఫ్ఎఫ్ఐ దగ్గర ఇప్పుడు ఇది తీసేద్దాం, ఇది పక్కన పెడదాం. ఓకే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ ఇక్కడ ఏం జరుగుతుందో. దాని తర్వాత క్యాష్ మార్కెట్ సెగ్మెంట్ చూడొచ్చు. ఎఫ్ఎఫ్ఐ హిస్టరీ చూడొచ్చు. ప్రీవియస్ బుల్లిష్ ఉన్నారా, బీరిష్ ఉన్నారా, కాల్ సైడ్, పుట్ సైడ్. ఓకే. వ్యూ. ఓకే. క్యాష్ మార్కెట్ ఇది ఓవరాల్ గా మనకు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే ఎఫ్ఎఫ్ఐ కాల్ సైడ్ బుల్లిష్, పుట్ సైడ్ బీరిష్. ఇది పక్కన పెడదాం. కాల్, పుట్. ఓవరాల్ గా కాల్ అండ్ బై. వ్యూ చూడండి, బుల్లిష్ వ్యూలో ఉండాలి మార్కెట్. ఎఫ్ఎఫ్ఐ ఎప్పుడు ఆగస్ట్ 22 నుంచి చూడండి బుల్లిష్ ఉంది. సో ఆగస్ట్ 22 ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్ లో నేను ఏం చూపిస్తున్నాను, ఎఫ్ఎఫ్ఐ డేటా ఇది. అంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అని కలిపి అనుకోండి. ఆగస్ట్ 22 నుంచి ఇక్కడ రండి. ఎందుకు డేటా చాలా ఇంపార్టెంట్, డేటా అర్థం చేసుకోండి. ఇది ఏంటిది, ఫిన్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ 50. ఆగస్ట్ 20, ఇది ఆగస్ట్ 16, ఆగస్ట్ 17, 18, 19, 20, 22 అంటే ఇక్కడ నుంచి ఆగస్ట్ 22 ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి కంటిన్యూ మార్కెట్ బులిష్ ఉండాలి. 22 నుంచి బులిష్ ఉండాలి. ఎఫ్ఎఫ్ఐ డేటా మార్కెట్ కూడా బులిష్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆగస్ట్ 22 అంటే ఇగో ఇది, ఏది ఈ క్యాండిల్, ఇగో ఇది లాస్ట్ క్యాండిల్. ఓకే. సో ఒక్క నిమిషం, ఏ క్యాండిల్ అంటే ఇగో ఇది. ఎందుకు డ్రాయింగ్ డిలీట్ అవ్వట్లేదు. సో ఈ క్యాండిల్ అనమాట ఆగస్ట్ 22 అంటే. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ బులిష్ మూమెంట్ రాలేదా, వచ్చింది కదా. సో ఎఫ్ఎఫ్ఐ ఏం చేస్తుంది, కంప్లీట్ బులిష్ ఉంది. దాని ముందు కూడా బులిష్ ఉందా, ఇగో బీరిష్ ఉండాలి. బట్ మనకు ఆగస్ట్ 22 నుంచి చూస్తే మనకు ఆగస్ట్ 16 నిఫ్టీ దొరికింది అనుకోండి. బట్ ప్రాపర్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా చూస్తే ఆగస్ట్ 22 నుంచి కంప్లీట్ మార్కెట్ బులిష్ మూమెంట్ లో ఉండాలి. ఇక్కడ మీ డేటాను ఎలా రీడ్ చేస్తారు, నేను ఎవ్రీ వీడియోలో ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉంటాను. సో అది మీరు జాగ్రత్తగా వినండి. ఆగస్ట్ 22 ఇక్కడ నుంచి చూడు, 1.3 1.3 వేసుకో. 72 అవసరం లేదు. జస్ట్ స్టార్టింగ్ లెటర్లు వేసుకో. 1.3, 1.9, దాని తర్వాత 4.8. ఇక్కడ తగ్గారు. మళ్ళీ ఇక్కడ చూడు 1.5, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగారు. మళ్ళీ ఇక్కడ 1.3 మైనస్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ 3 పెరిగారు, ఇక్కడ 5 పెరిగారు, ఇక్కడ 1.7, 1, ఇక్కడ 1. సో మళ్ళీ లాస్ట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ బీరిష్ మూమెంటం ఉందో దాని తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూగా మార్కెట్ లో ఫుల్ గా బులిష్ మూమెంటం వచ్చింది. అర్థమవుతుందా. సో ఇక్కడ వ్యూ పాయింట్, ఇది క్యాష్ మార్కెట్ లో చెప్పాను. ఇక్కడ వ్యూ పాయింట్ లో సేమ్ వ్యూ లో కూడా సేమ్ మీరు అలాగే చూడాలి. ఇక్కడ బయర్ అండ్ సెల్లర్ క్వాంటిటీ, ఇక్కడ ఇగో ఇది బయర్ అండ్ సెల్లర్ అమౌంట్, అంటే క్రోడ్స్ లో ఎంత క్రోడ్స్ లో పెట్టారు అని. ఇక్కడ 6 crores, ఇక్కడ 92 crores, ఇక్కడ 3,000 crores, 2,000 crores, 2,000, 3,000, 2,000. ఓకే. 600 crores మైనస్ అయింది. మళ్ళీ 3,809 crores ఈ రోజు పెట్టారు. సో ఇక్కడ క్రోడ్స్ లో అమౌంట్, ఇక్కడ చూడండి సిఆర్ అంటే క్రోడ్స్ లో అమౌంట్ గురించి డిస్కషన్ అవుతుంది.
సో ఆగస్ట్ 16th కూడా ఇక్కడ చూడండి, ఆగస్ట్ 16th అమౌంట్ ఆగస్ట్ 16th అమౌంట్ 2.32 సిఆర్ కంటిన్యూ 3 రోజులు చూడండి, 1 2 3 రోజులు మైనస్ చేస్తే ఆగస్ట్ 16th బయింగ్ అయ్యింది. ఆగస్ట్ 16th అంటే నిఫ్టీ 50 ఎగ్జాంపుల్, నిఫ్టీ ఆగస్ట్ 16th అంటే 2 days 1 to 3 days కంటిన్యూగా మార్కెట్ కిందకు వస్తే ఆగస్ట్ 16 ఈ క్యాండిల్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎఫ్ఎఫ్ఐలో ఏం జరిగింది, స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, అంటే సెల్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు ఈ క్యాండిల్లో. 306 crores ఆ రోజు డేటా పోయింది. దాని తర్వాత మళ్ళీ చూడండి బయింగ్, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంతమంది కన్సల్టేషన్ లో ఎగ్జిట్ అయ్యారు. సో చిన్న చిన్న క్వాంటిటీతో ఎగ్జిట్ అవుతున్నారు, బట్ ఓవరాల్ గా మీరు చూస్తే హెవీ క్వాంటిటీతో బయింగ్ జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు మార్కెట్ బులిష్. సరే, ఎఫ్ఎఫ్ఐ డేటా అయితే అర్థమైందన్న, ఇది డేట్ తీసేస్తున్నాను, ఇక్కడ పక్కన పెడదాం. మా టీం ఏమనుకున్నారు ఈ రోజు, బజాజ్ ఫైనాన్స్ లో ఒక మూమెంటం వచ్చింది, క్లోజింగ్ టైంలో ఏదైతే మూమెంటం వచ్చిందో దాని వల్ల మార్కెట్ మూమెంటం పైకి వెళ్ళింది అనుకుంటున్నారు. అది కాదు, అది రీజన్ కాదు. బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ మార్నింగ్ నుంచి ఉంది. ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ మార్నింగ్ నుంచి వచ్చిపోయి అవుతుండాలి, టాప్ గెయినర్స్ లో ఉండాలి అది. ఓకే, సో ఇక్కడ చూడండి 1.31% ఆల్రెడీ థర్డ్ నా మార్కెట్ ఆల్రెడీ ఇది బుల్లిష్ మూమెంటం. ప్రీవియస్ డేస్ నుంచి మార్కెట్ బుల్లిష్ మూమెంటం ఉండాలి, కొంచెం కన్సల్టేట్ అయ్యి ఈ హై బ్రేక్ చేసింది అంతే. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు, ఇక్కడ నుంచే బయింగ్ ప్రెషర్ ఎందుకు వచ్చింది అని. ప్రీవియస్ ఈ లెవెల్ దగ్గర బయింగ్ ప్రెషర్ లేదా, ఉంది కదా. సో సేమ్ ఈ లెవెల్ దగ్గర చూడండి, ఇగో ఇక్కడ నుంచి చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ ఎక్కడ పడింది, ఇక్కడ పడింది, ఇగో ఇది. సో ఈ లెవెల్ బయింగ్ జోన్. సో ఎగ్జాక్ట్ చూస్తే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి టచ్ చేయగానే ఇక్కడ బయర్లు యాక్టివేట్ అయిపోయారు. మార్కెట్ ఏదైతే పైకి పట్టుకెళ్లారో వాళ్ళు వదలలేదు, ఈజీగా పైకి తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ప్రీవియస్ డే హై అయితే బ్రేక్ చేసింది బజాజ్ ఫైనాన్స్. డే నుంచి బులిష్ ఉన్న క్లోజింగ్ టైంలో ఉంది. అండ్ ఎస్బీఐ లైఫ్ కూడా మార్నింగ్ నుంచి బులిష్ మూమెంటం లో ఉండాలి. థర్డ్ మార్నింగ్ నుంచి అలా కన్సల్టేట్, క్లోజింగ్ టైంలో ఒక బయింగ్ ప్రెషర్ వచ్చింది అంతే తప్ప ఇందులో ఏం లేదు. సరే, దీని వల్ల అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళలేదు. నేను చెప్తున్నాను కదా, మార్కెట్ లో ఎందుకు ఈరోజు క్లోజింగ్ టైంలో నిఫ్టీ అండ్ బ్యాంక్, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు క్లోజింగ్ టైంలో పర్ఫార్మ్ చేసాయి అంటే, ఈ మూవ్స్ పెండింగ్ ఉండిపోయి మూవ్స్ ఇది పెండింగ్ మూవ్. రీజన్ చెప్తా చూడండి. ఇప్పుడు నిఫ్టీ 50 చూడు, నిఫ్టీ 50లో నిఫ్టీ సెక్టర్స్ అన్ని వస్తాయి. ఏది హెల్త్ సెక్టర్ వస్తుంది, ఫైనాన్స్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, అన్ని సెక్టర్లు నిఫ్టీ 50లో ఉంటాయి. ఇప్పుడు అన్ని సెక్టర్లో నిఫ్టీ 50లో ఉన్నప్పుడు ఏదో ఒక సెక్టర్ నిఫ్టీ 50 పుష్ చేస్తుంది. ఆల్ టైమ్ హై దగ్గర నిఫ్టీ 50 ఏడుస్తుంది, ప్రజెంట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మిగతా సెక్టర్లు ఏ వెళ్ళట్లేదు, మిడ్ క్యాప్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఇప్పుడు ఏ వెళ్ళలేనట్టు, ఫిన్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు. సో ఫిన్ నిఫ్టీ ఎలాగైనా ఫైనాన్షియల్ సెక్టర్లు ఇప్పుడు అన్ని పుష్ చేస్తున్నప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఒకవేళ మార్కెట్ కరెక్షన్ తీసుకుంది అనుకో, నిఫ్టీ 50 పడింది అనుకో, ఫైనాన్షియల్ సెక్టర్లు కూడా ఇవి కూడా పడతాయి. ఎందుకంటే నిఫ్టీ 50 ఇవి కూడా పడతాయి. ఇవి ఆల్ టైమ్ హై టచ్ చేయకుండా ముందే పడిపోయి అనుకో, ఇంకా ఆల్ టైమ్ హై ఇప్పుడు టచ్ చేస్తాయి. సో ఇవి పెండింగ్ మూవ్స్. ఇలాంటి మార్కెట్ లో కంటిన్యూ మూవ్స్ రానప్పుడు పెండింగ్ మూవ్స్ ఇలాంటివి వస్తుంటాయి. సో ఇవాళ అదే జరిగింది, పెండింగ్ మూవ్. లాస్ట్ లో క్లోజింగ్ టైం ఏదైతే జరిగిందో పెండింగ్ మూవ్ అనమాట. ఇంకా పైకి తీసుకెళ్ళిపోవాలి మార్కెట్ ని. ఆల్ టైమ్ హైలు టచ్ చేస్తే, అన్ని సెక్టర్లు ఆల్ టైమ్ హై దగ్గర ఉంటే, అప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఆల్ టైమ్ హై దగ్గర ఉంటే అక్కడ నుంచి కరెక్షన్ వస్తుంది, లేకపోతే పైకైనా వెళ్తుంది. మేజర్ అది. ఇప్పుడు నిఫ్టీ దాటుకొని వెళ్ళిపోతుంది అనుకో ఆల్ టైమ్. ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ వచ్చే రోజులు 25,600 దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 25,600 దగ్గర ఉంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, 25,600 దగ్గర ఉంది. అంటే మార్కెట్ వాంట్ టు గో. ఇప్పుడు నిఫ్టీ వెళ్ళిపోతుంటే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చూస్తుంటే ఇవి కూడా పర్ఫార్మ్ చెయ్యాలి. సో మార్కెట్ వాంట్ టు కమ్. ఇవి ఇక్కడ ఉండిపోతుంది అంటే బ్యాంకింగ్ సెక్టర్లు ఏం పని చేయట్లేదు. సో బ్యాంకింగ్ సెక్టర్లు పని చేయనప్పుడు మిగతా సెక్టర్లు ఒక్కటే నిఫ్టీ 50 పుష్ చేస్తూ పైకి తీసుకెళ్లిపోతే అది ఎలాగో వద్ది. మిగతా బ్యాంకింగ్ సెక్టర్ పని చేయనప్పుడు మిగతా సెక్టర్ పుష్ చేసినప్పుడు ఇవి పని చేయనప్పుడు రెండు ఈక్వల్ గా అలా ఉండాలి. అంటే ఇది పని చేయట్లేదు, ఇది పని చేస్తుంది. అంటే ఒంటికాలు గుర్రం ఎంతవరకు పైకి లాక్కెళ్ళగలదు. లాజిక్ అర్థమైందా? సో బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా బాగానే పుషప్ అవ్వాలి, మిగతా సెక్టర్ లో కూడా బాగానే పుషప్ అవ్వాలి. బ్యాంకింగ్ సెక్టర్ పెద్ద పర్ఫార్మ్ చేయట్లేదు, ఇది ఒక్కటే బాగా పుష్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. ఒక సెక్టరే అంటే ఓన్లీ కొన్ని సెక్టర్లో మార్కెట్ ని పుష్ చేస్తే అంటే అవ్వదు కదా. సో అన్ని వాంట్ పర్ఫార్మ్ కూడా, అన్ని బాగానే పనిచేయాలి. ప్రెసెంట్ మార్కెట్ లో పెద్ద నెగిటివ్ వచ్చి మార్కెట్ పడిపోయేంత ఇదైతే లేదు. అలా అదే విధంగా నేను న్యూస్లు కూడా చూసాను. కొన్ని ఏమైనా న్యూస్ ఉందా ఈ రోజు, కొన్ని న్యూస్ కి ఏమైనా ఇంపాక్ట్ అయ్యిందా అని. స్టాక్ క్యాలెండర్ లో 5th న్యూస్లు ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ న్యూస్ 5th ఉన్నాయి. మీడియం అన్ని హై అయితే ఇక్కడ ఒకటి ఉంది, హై 18th సెప్టెంబర్ 8th పెట్టండి. ఏది పెద్ద ఇంపాక్ట్ లేదు. స్టాక్ వాళ్ళకి రిజల్ట్ ఏమైనా ఉందా, అది కూడా లేదు ఈ రోజు. సెప్టెంబర్ 6th వరకు చూస్తే
6th ఉంది పెద్దగా డివిడెంట్ ఏది ఇది గుజరాత్ పెద్దగా ఇది హాలిడేస్ కాదు. ఇప్పుడు హాలిడేస్ చూడాల్సిన రిజల్ట్ అయితే ఏం లేదు. మరి దేనికి ఇంపాక్ట్ అయ్యింది మార్కెట్? పెండింగ్ మూవ్. మీకు డేటా కూడా చూపిస్తాను. సరే రేపు అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు పిన్ నిఫ్టీ అయితే మంచి క్లోజింగ్ టైమ్ లో పెండింగ్ వచ్చింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇచ్చింది. 1 డే టైం ఫ్రేమ్ లోకి రండి. నేను మొన్నటి నుంచి చిలక చెప్పినట్టు చెప్తున్నాను. అయ్యా లోస్ బ్రేక్ అవ్వట్లేదు. లోస్ బ్రేక్ అవ్వలేనంత వరకు మార్కెట్ లో మనం కూర్చోలేం. అంటే డౌన్ సైడ్ ప్లాన్ చేయలేం. హైస్ బ్రేక్ అవుతుంది కాబట్టి హైకే వెళ్ళాలి. మార్కెట్ వాంట్ టు గో, మార్కెట్ వెళ్ళాలి అనుకుంటుంది, వెళ్ళిపోతుంది కూడా. హైల్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ చాలా రోజులు కన్సోలిడేట్ అయ్యింది. ఇప్పుడు మార్కెట్ ఎన్ని డేస్ కన్సోలిడేట్ అయింది ఈ లెవెల్లో ఒకసారి చూడండి. 1, 2, 3, దాని తర్వాత పైన 2 రోజులు మళ్ళీ ఇక్కడ ఈ 2 రోజులు ఇక్కడ ఒక కన్సల్టేషన్ జరిగింది. ఈ 2 days లో పైన అంటే హై బ్రేక్ అయింది, బట్ పైన కన్సల్టేషన్ అయ్యింది. ఇప్పుడు వరకు చూస్తే ఈ జోన్ అసలు మార్కెట్ ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 రోజుల నుంచి ఇక్కడే ఉంది మార్కెట్. అంటే మార్కెట్ పేరుకే పైకి వెళ్ళింది. దాని కిందంతా ఇక్కడ ఉంది బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత పైకి వెళ్తే ఎక్కడైపోయింది, ఇక్కడ ఇరుక్కుపోయింది. కరెక్ట్ చెప్పాలంటే ఇది జోన్ లెవెల్. ఇక్కడ చూడండి, ముందంతా ఇక్కడ ఈ జోన్ లో ఇరుక్కుంది, ఇక్కడ ట్రేడ్ అయింది. దాని తర్వాత పైకి చూస్తే ఇక్కడ ఈ జోన్ లో ఉండిపోయింది. ఇప్పుడైనా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మ్ చేయాలి. సో మిగతా సెక్టర్లు పుష్ చేస్తాయి. సో మేజర్ బ్యాంక్ నిఫ్టీ పుష్ చేసేది ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమైనా పైకి వెళ్ళిందా ఈరోజు? హెచ్డిఎఫ్సి ఏమైనా బ్యాంక్ లో అంత బయింగ్ వచ్చిందా? చూపిస్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15 minutes టైం ఫ్రేమ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూడండి, మూవ్ లాస్ట్ క్లోజింగ్ టైంలో ఎందుకు మూవ్స్ వచ్చాయి? చూసారా లాస్ట్ క్లోజింగ్ టైంలో ఎందుకు షార్ప్ మూవ్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో? బికాస్ పెండింగ్ మూవ్స్. అబ్బా ఎన్ని రోజులని ఇక్కడే రేంజ్ లో పడి ఏడుస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడే ఉంది. చూసారా నేను ఏం చెప్తున్నాను? ఇదే జోన్, ఇదే రేంజ్. మార్కెట్ పైకి వెళ్తుంది కానీ ఇదే రేంజ్ లో ఇప్పటి నుంచి ఉండిపోయాయి. మార్కెట్ ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఆల్ టైమ్ హై తో నిఫ్టీ ఉన్నప్పుడు మిగతా సెక్టర్లు కూడా పుష్ అవ్వాలి. అది నా పాయింట్. మెయిన్ అదే జరిగింది కూడా. మేజర్ బయింగ్ అయితే ఏం రాలేదు ఇక్కడ. అంత పెద్ద బయింగ్ రావడానికి మేజర్ అయితే జరగలేదు. సో నేనైతే బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫస్ట్ లెవెల్స్ పెట్టుకుంటాను. ఫస్ట్ లెవెల్ ఏమో ఇది రెసిస్టెన్స్. ఈ లెవెల్ రెసిస్టెన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, పైకి వెళ్ళాలంటే మార్కెట్ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. సో హై బ్రేక్ చేసిన ప్రతిసారి మీరు ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. పెద్ద పెద్ద పాయింట్లు కాదు, చిన్న చిన్న పాయింట్ల కింద. సో ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ అవుద్ది. ఆ తర్వాత మార్కెట్ పైకి వెళ్తే ఇదొక రెసిస్టెన్స్ అయ్యింది. ఆ పైకి వెళ్తే దాని తర్వాత మళ్ళీ ఆల్ టైమ్ హై ఇక్కడ ఇలా వస్తాయి పైకి. ఓకేనా? ఇలా వస్తుంది రెసిస్టెన్స్. బట్ ఇప్పుడు సపోర్ట్ కింద రావాలంటే మార్కెట్ ఓన్లీ రెండు సపోర్ట్లు ఉంటాయి. ఏది? 2 days క్యాండిల్ మిడిల్ ఇది ఒకటి, లో ఒకటి, అంతే. ఈ రోజు లో ఒకటి. దాని తర్వాత వస్తే మరి ఈ కిందకి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి. ఇది ఒకటి. ఓకే, ఇది ఒకటి. సో ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లో లెవెల్స్ చెప్తాను చూడండి. సో మార్కెట్ గానీ రేపు కూడా ఏమైనా చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ ఇలా బులిష్ మూమెంటం వస్తే గ్యాప్ అప్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మోస్ట్లీ గ్యాప్ అప్ అవుద్ది. ఎందుకంటే మార్కెట్ ట్రెండింగ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి దాని డైరెక్షన్ లో ఉంది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పైకి పుష్ చేయడానికి, పైకి లాగడానికి చూస్తారు. ఎందుకంటే బయింగ్ ప్రెషర్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి. సో నేను 3 లెవెల్స్ ఏంటి చూడండి. సెప్టెంబర్ ఈ రోజు 3rd ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యి ఇలాగ వెళ్ళింది. ఇది లో పెట్టింది. ప్రీవియస్ డే September 1st ఇది లో. దాని ముందు రోజు 30 అంటే 3 days తాలూకు లో. ఏది? 3 days తాలూకు లో ఇది. ఓకే, 3 days తాలూకు లో. సో నేను ఏం చెప్తున్నాను, పదే చెప్తున్నాను, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్స్ లో గాని బ్రేక్ అయితే అప్పుడు ప్యానిక్నెస్ వస్తుంది. సో 3 days లో కాబట్టి ఇది. సో 51,247 ఈ లో. దీని కిందే మీరు పుట్ ప్లాన్ చేయండి. ఎలాగైతే షార్ప్ గా పైకి వెళ్ళిందో అలాగే షార్ప్ గా కిందకి వస్తుంది. దాని తర్వాత 50,988 దీని కింద కూడా మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు రెండు థింగ్స్ జాగ్రత్తగా వినండి. షార్ప్ గా వచ్చింది అనుకో, మీరు కళ్ళు మూసుకొని ఫ్లోలో, అంటే ఆ ఫ్లోలో దూరిపోవచ్చు. ఇప్పుడు షార్ప్ గా పైకి వెళ్ళిందా, ఆ ఫ్లోలో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ షార్ప్ గా పడకుండా మార్కెట్ ఏం చేసింది, ఇలా స్లోగా టైం పాస్ చేస్తూ వచ్చింది అనుకో, అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేయకండి. మార్కెట్ వెళ్దు. దీని కింద కొంచెం టైం పాస్ చేస్తుందంటే మార్కెట్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తుంది? మార్కెట్ లో షార్ప్ గా ఫ్లో వచ్చింది అనుకోండి, ఆ స్పీడ్కి వెళ్ళిపోద్ది కిందకి. ఓకే, అదే ఇప్పుడు మార్కెట్ లో ఇంట్రెస్ట్ లేదు అనుకో, మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే అలాగా ఇక్కడ ఉండిపోద్ది. సో అలా ఉండిపోతే మీరు ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ కానీ 51,247 కానీ బ్రేక్ ఫ్లోలో వెళ్తే దాని కింద ఇక్కడ పీ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ప్లీ ప్లాన్ చేయొచ్చు.
కాల్ ఆప్షన్ మీరు ప్లాన్ చేయొచ్చు ఎక్కడ మళ్ళీ 51,903. ఎందుకంటే ఇది ఒక హై ఉంది ఇక్కడ, ఇది కొద్దిగా జోన్ లా కన్సిడర్ చేస్తున్నాను నేను. ఇదంతా ఒక జోన్ లాగా 51,753 నుంచి 51,903 ఇది ఒక జోన్ లా కన్సిడర్ చేస్తున్నా. దీనిపైన మళ్ళీ మీరు కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ అదే చెప్తున్నా, ఫ్లోలో వెళ్ళిపోతే జస్ట్ ఎంట్రీ, కాల్ ఆప్షన్ ఎంట్రీ తీసుకోండి, ఒక 15 పాయింట్లు 20 పాయింట్లు బుక్ చేసుకోండి. అంతే బయింగ్ ఒక బయర్ అంతే అడ్వాంటేజ్ తీసుకోగలడు. మీరు 100 పాయింట్లు బుక్ చేస్తానంటే అంత రాదు మార్కెట్. అసలు ఈ 3-4 డేస్ అయితే చిరాకు తెప్పించి వదిలింది మార్కెట్. 3-4 డేస్, లాస్ట్ 1 వీక్ నుంచి లాస్ట్ 1 మంత్ నుంచి ఇదే మార్కెట్ కండిషన్ చూడండి. ఎక్కడా లేదు, 1 2 3 4 ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది అంతే. మళ్ళీ ఇదంతా వరస్ట్ జోన్ మార్కెట్ ఇది. అసలు ఎక్కడ కన్సల్టేషన్ తప్ప ఇంకేం అవ్వట్లే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు ఒక మూవ్ వచ్చింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. దీనిపైన నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను 51,903 అండ్ కింద ఏమో 51,247 దగ్గర. ఓకే, దీని కింద ఈ 2 లెవెల్స్ కింద. లెవెల్ అంటే మళ్ళీ లెవెలే పెట్టుకోకండి, జోన్స్ పెట్టుకోండి దయచేసి. ఓకే, అండ్ కమింగ్ టు నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 పెద్దగా పర్ఫామ్ చేయలేదు. రీజన్ సింపుల్, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, దాన్ని పర్ఫామ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ పైన ఉంది, అది పైన టైం పాస్ చేస్తుంది. ఇప్పుడు నిఫ్టీ ఏం చేస్తుంది, పైన టైం పాస్ చేస్తుంది. నేను నిఫ్టీ ఈ రోజు నేను లీగర్ గా వెయిట్ చేసింది ఏంటి తెలుసా, మేబీ ఎస్టర్డే లో బ్రేక్ అవుతుందేమో అని చూసాను. ఎస్టర్డే లో అంటే ఇదే, దాని కింద క్లోజింగ్ ఇస్తే బాగుంటది, కొద్దిగా దేవుడా ఇస్తే బాగుంటది అని లీగర్ గా వెయిట్ చేశాను డే ఎండ్ వరకు. గట్ రాలే, ఎస్టర్డే క్లోజింగ్ లో కిందకి అసలు క్లోజింగ్ గా రాలేదు. సో ఒకసారి దీంట్లోకి వెళ్ళిపోతాం 1 అవర్ టైం ఫ్రేమ్. ఇది రెసిస్టెన్స్ ఇప్పుడు నిఫ్టీ 50కి. ఇంక దాని పైకి వెళ్తే 25,600 ధర అయితే ప్రెసెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని నేను చెప్తున్నాను. 25,600 వెళ్తుందా సార్ అంటే నేను కన్ఫర్మ్ అని చెప్పను. 25,500 వేసుకోండి ఫస్ట్, 25,600 దాని తర్వాత పెట్టుకోండి. నేను కన్ఫర్మ్ గా వెళ్తుందని చెప్పను, ఎందుకంటే అది ఆల్ టైమ్ హై. వెళ్తుందో ఇక్కడే టైం పాస్ చేస్తుందో తర్వాత దాని విషయం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండడం మాత్రం 25,500, 25,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ మాత్రం 25,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కిందకి పడే సపోర్ట్ లేదు. 25,300 అంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఈ దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది. రెసిస్టెన్స్ మాత్రం 25,600 దగ్గర ఉంది, అంటే పైన ఉంది, పైకి వెళ్ళాలని చూపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. వెళ్తుందో నాకు తెలియదు, మీరు వెళ్తుంది అన్నారు అన్న ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది, నేను మీకు చెప్తున్నాను. ఓకే, డేటా ఏం చెప్తుంది అది మీకు చెప్తున్నాను. పాయింట్ ఇక్కడ సపోర్ట్ వేసుకుందాం. ఇది ఒక సపోర్ట్ అవుద్ది, దాని కింద ఇది ఒక సపోర్ట్, దాని కింద ఇది ఒక సపోర్ట్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రండి. ఇగో కింద మళ్ళీ మీకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తానండి. నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ లో నాకు తెలిసి ఎంత నమ్మకం ఉందో నాకు ఓపెన్ ఇంట్రెస్ట్ మీద. సో 25,300 ధర ఈ లెవెల్ దగ్గర ఈ రోజు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ ధర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ రోజు మార్కెట్ దాని కింద క్లోజ్ అయింది. రేపు మోస్ట్లీ మార్కెట్ గ్యాప్ పై దీని పై నుంచి 25,600 దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మీరు చూడండి. వెళ్తే మీరు ఒక 5-10 పాయింట్లు ఎంతో కొంత బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. పాయింట్ సేమ్, నిఫ్టీ ఏం చేస్తుంది, స్టెప్ వైజ్ వెళ్తుంది. స్టెప్ వైజ్ అంటే మార్కెట్ ఇట్లా గ్యాప్ పెడుతుంది, ఇలా గ్యాప్ పెడుతుంది, సైడ్ వేస్ ఉండిపోతుంది. నెక్స్ట్ డే గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్, గ్యాప్ అప్, సైడ్ వేస్. ఇదంటే మెట్లులా వెళ్తుంది, మెట్లులాగా. దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు, ఇలాంటి మార్కెట్ వల్ల చాలా పెద్ద లాస్ తప్ప ఉపయోగం లేదు. ఇందులో పెద్ద ప్రాఫిటబుల్ కూడా ఏమి అయిపోం మనం. ఓకే, పాయింట్ 25,333 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, ఆ పైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బాగా వినండి, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీరు ఎంతో 10 పాయింట్లు 15 పాయింట్లు ఇలా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నిఫ్టీ 50లో. ఓన్లీ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ మీద ట్రై చేయండి. ఎందుకు ఈ రెండు మీద చెప్తున్నానంటే, మీరు ఇప్పటి నుంచి నిఫ్టీ 50 మీద ఫోకస్ చేశారనుకో, సెప్టెంబర్ కదా, October 1st కి ఓకే, October 1st కి రూల్స్ మారిపోతాయి. మన ఏదైతే కన్సల్టేషన్ పేపర్స్ వచ్చాయో దాని రిలేటెడ్ ఆగస్ట్ 20 వరకు మనకు టైం ఇచ్చారు దాని మీద మనం మాట్లాడడానికి. ఆగస్ట్ 20 దాటి సెప్టెంబర్ కూడా వస్తుంది. సో సెప్టెంబర్ లో ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ లో మళ్ళీ ఒక కన్సల్టేషన్, అంటే కూర్చుంటారు అందరూ కలిపి, మన ఇచ్చిన కంప్లైంట్ల మీద డిస్కస్ చేసి August 1st కి రూల్స్ అనేవి కన్ఫర్మ్ గా ఇనిషియేట్ చేసేస్తారు. సో ఇన్ కేస్ ఎక్స్పైరీ తీసి ఓన్లీ ఒక ఎక్స్పైరీ పెట్టారు అనుకో నిఫ్టీ 50, మళ్ళీ నేను చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ ఏదైతే అలవాటు అయిపోయిందో అప్పుడు మళ్ళీ మీరు నిఫ్టీ 50 మీద కూర్చోాలంటే కష్టపడాలి. ఎప్పటి నుంచో కూర్చోండి, ఒక 1 మంత్ నుంచే ముందటి నుంచే ప్రాక్టీస్ చేయండి. సో నేను అందుకే ముందటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ వస్తాను. ప్రజెంట్ నిఫ్టీ 50 మీద కూర్చుంటున్నాం మేము. ఎందుకు? బికాస్ దానికి రీజన్ చాలా సింపుల్. సో 25,333 దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, పైన 5 మినిట్స్ ఇస్తే మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. ఒక
5-10 పాయింట్లు ఎలా ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, డౌన్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు తెలుసా? 25,150 25,150 కింద ప్లాన్ చేయండి. ఎందుకు సార్ ఇంత లెవెల్ ఇచ్చారంటే, ఒక రోజు ఇది లో, ఆ ముందు రోజు లో ఇది, ఈ రోజు లో ఇది, ఈ 2 లోలు కాకుండా నేను ఈ లో ఎందుకు పెట్టానంటే, కొన్నిసార్లు లో బ్రేక్ అయినట్టే పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడైతే ఇంకా కన్ఫర్మ్, ఇక్కడ మార్కెట్ ఫాల్ వచ్చింది చూసారా, ఇక్కడ యాక్టివ్ అయిపోతారు సెల్లర్లు. ఇంకా బయర్ కి అడ్వాంటేజ్ పోద్ది. సెల్లర్ అన్నాడు 25,000, ఓకే 25,150 దగ్గర యాక్టివ్ అయిపోతాడు. ఇంక మార్కెట్ ఫ్లోలో కిందకు వస్తే ఇంకా అలా జారుకుంటే కిందకు వస్తుంది. అప్పుడు మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరే మార్కెట్ లో ఫాల్ వచ్చిందని అనొచ్చు. అప్పటి వరకు మీరు మార్కెట్ లో ఫాల్ కాదు. రెడ్ క్యాండిల్ చూసినంత మాత్రాన ఫాల్ రాలేదు. ఎందుకంటే ఇవన్నీ బయర్ జోన్లే, మొత్తం బయర్ జోనే. ఓకే, సో పైన ఇది, కింద అయితే 25,150, పైన అయితే 25,300. ఈ లాప్స్ ఉంటే నేను ట్రేడ్ చేయను. ఎందుకు? ఏమైనా మార్కెట్ లో ట్రేడ్ చేసి కూడా ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు డేటా చూపిస్తాను అన్న డేటాకి రండి. బ్యాంక్ నిఫ్టీ, ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ వచ్చింది అనుకో క్లోజింగ్ టైంలో, అది ఇక్కడ తెలిసిపోద్ది. ఇక్కడ పుట్ సైడ్ ఉంది, అండ్ నిఫ్టీ 50లో కూడా క్లోజింగ్ టైంలో ఈక్వల్ గా ఉన్నారు. నిఫ్టీ 50లో పెద్ద ఇంపాక్ట్ లేదు, అందుకు మార్కెట్ ఉంది. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా బిగ్ ప్లేయర్ ఎవరైనా వచ్చాడా? లేదు. ఇగో లాంగ్ బిల్డప్ మార్నింగ్ జరిగింది. క్లోజింగ్ టైంలో చూడండి, లాంగ్ బిల్డప్ ఏదైతే జరిగింది చాలా చిన్న ప్లేయర్, తర్వాత లాంగ్ అన్వైండింగ్ కూడా జరిగింది, లాంగ్ బిల్డప్ జరిగింది, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. సో పెద్దగా మేజర్ డేటా అయితే బ్యాంక్ నిఫ్టీలో లేదు, అంటే మేజర్ బిల్డప్ జరగలేదు. సో నిఫ్టీ 50లో కూడా చూడండి, ఇగో లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ కొద్దిగా పెద్ద ప్లేయర్ అనొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా క్లోజింగ్ టైంలో ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చాడా? ఎక్కడ బిగ్ ప్లేయర్ డేటా లేదు. సో బిగ్ ప్లేయర్ లేడు కాబట్టి క్లోజింగ్ టైంలో ఒక్క స్టాక్ వల్ల అయితే మార్కెట్ పైకి వెళ్దు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ పెండింగ్ మూవ్. చాలా రోజుల నుంచి ఉంటే పెండింగ్ మూవ్. మార్కెట్ పైకి టచ్ చేయాలి, ఒక లెవెల్ టచ్ చేయాలి. ఆ లెవెల్ కి టైం తీసుకొని డేటా అంటే మీకు చాలా సార్లు నేను చెప్పాను, కోర్సులో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక బిగ్ ప్లేయర్, ఇప్పుడు బిగ్ ప్లేయర్ 3,000 crores సిఆర్ పెట్టాడు అనుకో, 3,000 crores పెట్టాడు అనుకో, ఒక రోజు 3,000 crores పెట్టాడు అంటే ఆర్డర్లు ఎన్ని ఆర్డర్లు పెట్టుంటాడు, కోట్లు. ఆలోచించండి, మీవి మనం 1 lakh రూపీస్ మనం పెడుతున్నాం అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు 1 lakh రూపీస్ కి? నార్మల్ నిఫ్టీ 50 అయితే ఆలోచించండి, 500-600 క్వాంటిటీ. అలా 3,000 crores అంటే ఎన్ని ఆర్డర్లు పెట్టుంటారు. అది బిగ్ ప్లేయర్ ఒక్కడే. ఎఫ్ఎఫ్ఐ డేటా ఒక్కటే చెప్తున్నా, మన రిటైల్ ట్రేడర్ డేటా డిఐ అని చెప్పట్లే. సో ఆ డేటా అంతా ముందు ఆర్డర్లన్నీ ఫిల్ అవ్వాలి. ఇప్పుడు పైకి వెళ్ళాలనుకో, ఆర్డర్ ఫిల్ అవ్వాలి, దెన్ మార్కెట్ పైకి వెళ్తుంది, ఆర్డర్ మొత్తం ఫిల్ అయ్యాక. సో ఇదే జరిగింది ఇప్పుడు నిఫ్టీ 50లో, ఫిన్ నిఫ్టీలో లాస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళలేదు. ఎందుకు? రీజన్లు, ఆర్డర్లు తీసుకుంది, పెండింగ్ కంప్లీట్ చేసింది. క్లియర్? సో ఇక్కడ పెద్దగా మేజర్ అయితే బయింగ్ అయితే ఏం లేదబ్బా, అంత ఓకే బయింగ్. అండ్ ఇంక మా టీమ్ లో కూడా ఈ రోజు క్లియర్ కట్ గా నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అయితే 25,200 కింద, నిఫ్టీ 50 25,200 కింద ప్లాన్ చేయమను. ఎందుకంటే దాని లోపల ట్రాప్ అయిపోతారని నాకు తెలుసు. కరెక్ట్ చూస్తే 25,200 అంటే ఇది 25,200 అంటే ఎగ్జాక్ట్ ఈ లెవెల్. 200 అంటే ఇది 25,200. దీని కింద ఎందుకు ప్లాన్ చేయమన్నాను? ప్రీవియస్ డే ఈ రోజులో ఈ 2 బ్రేక్ అయితే కిందకు వస్తుంది అన్నాను. ఆ 2 బ్రేక్ అవ్వలేదు. చూస్తారా, ఇక్కడ ట్రాప్ అయిపోయారు, ఇలా కిందకు వచ్చినట్టు వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ అదే సేమ్ లో ఫిన్ నిఫ్టీ కూడా ఒక లెవెల్ ఇచ్చాను. ఫిన్ నిఫ్టీ అయితే 23,594, 23,594. 594 అంటే ఈ లెవెల్, ఇక్కడ 94 ఈ లెవెల్ 23,500. దీని కిందకు వస్తేనే నేను బై చేయమన్నాను. రీజన్ చాలా సింపుల్, మీరు కొద్దిగా ఈ లెవెల్ కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. ఎందుకు రీజన్? ముందు రోజు హై, ముందు రోజులో లో ఇది, అండ్ ఈ రోజు లో ఇక్కడ పెట్టింది. ఇది కానీ బ్రేక్ అయితే పానిక్ నెస్ 2-3 days, అంటే 2 days లో ఈ రోజు బ్రేక్ అయితే లో పానిక్ నెస్ వస్తుందని తెలుసు. కాకపోతే మీరు చూసారా, కరెక్ట్ గా ఆ లెవెల్ టచ్ చేసిందో లేదో పైకి బుష్ చేసింది. అందుకే చెప్తా, ఇలా అంటే మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎంట్రీ లెవెల్ పర్ఫెక్ట్ గా మీరు ఆ లెవెల్ పెట్టుకొని దీని కిందకు వస్తేనే ఎంట్రీ అని కూర్చున్నారు అనుకో, లాస్ అవ్వరు. అది మీకు అది వచ్చేస్తే మిగతాదంతా వస్తుందండి, మిగతాదంతా వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. ఓకే, సో అదనమాట. అండ్ ప్రెసెంట్ అయితే మావైతే ఆ పొజిషన్లు, కొన్ని ఇంట్రాడే పొజిషన్లు హోల్డ్ లో ఉన్నాయి. అంటే బీటీఎస్టీ కాదండి, మేము స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాం. స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ గా వీక్లీ పొజిషన్ ఒకటి హోల్డ్ లో ఉన్నది అంతే. ఓన్లీ 50-50 క్వాంటిటీ, 100 క్వాంటిటీ చెప్పిన ఓకే, పొజిషన్ హోల్డ్ లో ఉంది. సో పొజిషన్ అయితే 700 ఇలా ప్రాఫిట్ లో ఉంది. అక్టోబర్ మంత్ కాల్ పుట్. ఓకే,
ప్రజెంట్ అయితే పొజిషన్ హోల్డ్ లో ఉంది. అది ఏమవుతుంది, మార్కెట్ మూమెంటం ఇవ్వట్లేదు నిఫ్టీ 50 ఇస్తే మేము పొజిషన్ మారుద్దాం చూస్తున్నాం. హెడ్జ్ పొజిషన్ విత్ హెడ్జ్ అడ్జస్ట్మెంట్, అంటే పొజిషన్ లో లాస్ రాకుండా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే వెళ్తాం, అలా ప్రాఫిట్ లోకి వస్తాం అనమాట. సో యూజ్ అయిన క్యాపిటల్ 50K, దానికి మేము ఆల్మోస్ట్ 5K 6K తీయాలనుకుంటున్నాం. దాంతో 50K తో 10% 17% ఇట్లా రిటర్న్ తీయాలనుకుంటున్నాం 50K తో. పాయింట్ మార్కెట్ బిహేవ్, ఇక్కడ మార్కెట్ లో 2-3 డేస్ నుంచి మూమెంటం లేదు. సెప్టెంబర్ 1 కి తీసుకున్నాం, సెప్టెంబర్ 2nd కి తీసుకున్నాం, ఈరోజు 3rd. రేపు ఎల్లుండి ఒక మూమెంటం వస్తే అక్కడ మళ్ళీ పొజిషన్స్ మారుతాయి. సో ఆ పొజిషన్స్ అనేవి మన A to Z గ్రూప్ లో ఆల్రెడీ నేను పెట్టాను అనమాట, ఎందుకంటే హెడ్జ్ పొజిషన్స్ కాబట్టి వాళ్ళకి లైవ్ అడిగారు పెట్టాను. ఓకే, సో ఇదన్నమాట కంప్లీట్ డీటెయిల్స్. అండ్ మీలో చాలా మంది A to Z కోర్స్ అడుగుతున్నారు. A to Z కోర్సు వినాయక చవితి ఆఫర్ ఉందండి. వినాయక చవితి అండ్ నా బర్త్డే ఆఫర్ ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ మీరైతే A to Z కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో కూపన్ కోడ్ ఏమో జై గణేష, జై గణేష, జై గణేష్ అని కొడితే మీకు 11,500 ఆఫ్ వస్తుంది. చాలా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ లిమిటెడ్ టైం ఆఫర్, అండ్ చాలా రేర్ గా వస్తుంది. నేను మీద ఫ్రాంక్ గా చెప్తున్నా, చాలా రేర్ గా వస్తుంది. రేపు పొద్దున్న మీకు ఇక్కడ కోర్సులో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, కోర్సులో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, అండ్ కోర్సు లైఫ్ టైం అప్డేట్ ఉంటుంది. కోర్సు లైఫ్ టైం అప్డేషన్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు కోర్స్ అప్డేట్ చేస్తుంటాం. ఓల్డ్ థింగ్స్ ఓల్డ్ అయిపోతుంటాయి. సింపుల్ రీజన్, ఓల్డ్ థింగ్స్ ఓల్డ్ అయిపోవడానికి కారణం జీరో టు హీరోలో విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు జీరో టు హీరో పని చేస్తుంది. ఎందుకు, వాల్టిలిటీ ఉంటుంది. విక్స్ తక్కువ ఉన్నప్పుడు జీరో టు హీరోలు పని చేయట్లేదు. ఇప్పుడు పని చేయట్లేదు జీరో టు హీరోలు. యూట్యూబ్ లో చూసారా ఎక్కడైనా జీరో టు హీరోలు షార్ట్లు ఎక్కువ వస్తున్నాయా? తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నో చూస్తే చాలా తక్కువ అయిపోయాయి జీరో టు హీరోలు. ఎందుకు, ఈ ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఎందుకు తీసేస్తున్నారు? ఈ జీరో టు హీరోల వల్ల లాస్ అవుతున్నారు. సో మార్కెట్ కండిషన్ తగ్గట్టు ఎప్పటికప్పుడు రూల్స్ మారుతుంది కదా, మన మార్కెట్ కూడా మనం కూడా మారాలి. సో దాని తగ్గట్టు A to Z కోర్సు మేము డిజైన్ చేసాం. ఎప్పటికప్పుడు కోర్సులో అప్డేషన్ ఉంటుంది, కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, ప్రీమియం గ్రూప్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, అండ్ సండే క్లాసులు ఉంటాయి, Q&As ఉంటాయి, అప్పుడప్పుడు లైవ్ ట్రేడింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఇవి యాక్చువల్ సపోర్ట్. ఏమేమి నేర్పిస్తారంటే A to Z అండి, ఎవ్రీథింగ్, క్రిప్టో, ఫోరెక్స్, ఇంట్రాడే, బుల్లిష్, మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ క్రిప్టోలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే క్రిప్టోలో మైన్ కాయిన్స్ ఎలా బై చేయాలన్నది కూడా ఇందులోనే ఉంటుంది. అంత ఇన్డెప్త్ ఉంటుంది A to Z కోర్సు. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇది ప్రజెంట్ అయితే చాలా తక్కువ ప్రైస్, మళ్ళీ ఎప్పుడెప్పుడు రాదు, ఎందుకంటే నా బర్త్డే September 7th. సో అండ్ నెక్స్ట్ వినాయక చవితి కూడా, రెండింటికి కలిపి ఆఫర్ అనమాట ఇది. ఓకేనా, వీలైతే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మెయిన్ డీటెయిల్స్ కావాలి అంటే, అది మెయిన్ ఆఫర్ కూపన్ కోడ్ కావాలంటే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, 7001456759. ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే మా టీం వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో మా టీం రెస్పాండ్ అవుతుంది, మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారు. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ బాయ్ బాయ్.